నిలదొక్కుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. చలో నెక్స్ట్ ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో చెప్పండి. నమస్తే. చెప్పండి అన్న. అన్న ఈ కొడుకులను వదలదు, అసలుకే వదలదు, ఎవరు తప్పు చేసినా వదలదు, ఎవరిని వదిలేదు లేదు. 50,000 కోట్లు రేషన్ బియ్యం మీద, కాళేశ్వరం మీద ఈ కాంగ్రెస్ కొడుకులు వదలదు అన్న, వీళ్ళని కూడా వదలదు. మినిమం 10 రోజుల నుంచి బస్సులో ఎంతమంది 4 కోట్ల మంది ఎక్కిరు కదా, ఆడవాళ్ళతో చెప్పు దెబ్బలు తింటారు కొడుకులు, చెప్పు దెబ్బలు తింటారు. ఓకే ఖచ్చితంగా మనం నువ్వే 3 కోట్ల మంది చెప్పు నువ్వే కొట్టగలుగుతావు నీ మాటతో అన్న. రైట్ అన్న. అన్న అన్న మన పృథ్వీరాజ్ ఇంట్లో తీసుకున్నా, పృథ్వీరాజ్ అన్నది తప్పకుండా అన్న, తప్పకుండా. రైట్ రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో చెప్పండి అన్న. అన్న టీవీ ఆఫ్ చేయండి అన్న దయచేసి. హలో హలో మరో కాల్. హలో హలో అన్న చెప్పండి. అన్న రగా నేను విదురా నా పేరు, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా. అన్న నేను ఒక 2 విషయాలు అడగదలుచుకున్నా. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నేత తీన్మార్ మల్లన్న గురించి 2 విషయాలు అడగదలుచుకున్నా. ఒకటి, అంతకుముందు ఏమన్నాడు మల్లన్న గారు అంటే, సరే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ ఏ పార్టీ నుంచి పోటీ చేయను, ఒకవేళ వాళ్ళు నాకు టికెట్ ఇవ్వకపోతే నేను అన్ని స్థానాలలో పోటీ చేస్తా అన్నాడు. ఒకటి అది మాట మార్చేసిండు. దాని తర్వాత ఏమన్నాడు, ఇంకోటి ఇప్పుడు ఆర్టీఆర్ అని అన్నాడు. ఆర్టీఆర్ మరి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు సాధ్యమేనా రైట్ టు రీకాల్ అని చెప్పి. ఓకే ఇప్పుడు ఇంకోటి అన్న ఒక్క విషయం అన్న, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన యువతను ఎన్నికలలో పోటీ చేయండి అబ్బా, రాజకీయాలకు రాండి అని అన్నాడు. ఇప్పుడు ఆయనకే సీటు తెచ్చుకోలేనోడు రేపు ఆయన చూసి అన్ని జిల్లాలలో, మా ఫ్రెండ్ కూడా ఆయన పిలిచిన ప్రతి జిల్లాలో పెట్టిండు కదా, పోయాడు. నేను అప్పుడే చెప్పిన, అరే బాబు ఇదంతా వేస్ట్, ఆయన చేసుకుంటుండ అని చెప్పిన. ఆయనకే సీట్ తెచ్చుకోలేదు, ఇప్పుడు ఆయన ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఎట్లా చేస్తాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ అన్న. పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడండి, ప్రభుత్వం ఏం చేయాలనో చెప్పండి, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉందో మాట్లాడదాం. హలో హలో రఘు గారండి? అవునండి చెప్పండి, మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు మన నిజంగా నేను నిన్న అసెంబ్లీ ప్రోగ్రెస్ చూసినానమ్మా. నేను అయితే వీడు ఏందమ్మా జుబ్లీ బస్ స్టాండ్, రాణిగంజ్ బస్ డిపో, మేడ్చల్ బస్ డిపో ఇవన్నీ గిరి పెట్టడం ఏంది ఇది? ఓకే ఇదే అమ్మా నాకు బాధ అనిపిస్తుంది. ఇంకా కొద్ది రోజులు ఉంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేస్తుండే అని. అదే అండి, అదే సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళన్నా దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. అవి మార్చే ప్రయత్నం కాదు, ఇప్పుడు వాడు ఇంకా కొద్ది రోజులు నుండి ఇంకా ఏమేమి అమ్మిండో అన్ని బయటికి తీయాలి ఫస్ట్ అన్నా. ఇప్పుడు ఒట్టి బస్సులోనే కాకుండా ఇంకా ఏం అమ్మిండు, ఇంకా మరి రాష్ట్రాన్ని అమ్మిండా, మరి రాష్ట్రాన్ని తీసుకుపోయి ఎక్కడన్నా తాకట్టు పెట్టిండా, మరి అక్కడ వరంగల్ సబ్జెక్ట్ ను తీసుకుపోయి ఎన్నో గిల్లు పెట్టిండు. అవును, మహారాష్ట్ర బ్యాంక్ లో పెట్టిండు, అన్ని అదే పని చేసిండు. ఎట్లా ఇది ఎంతవరకు సమంజం ఇది? అరే రైట్ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో అన్న రఘు అన్న నమస్తే, చెప్పండి అన్న. నిన్న బడ్జెట్ చూసినాం మనము, కొత్త 6 గ్యారెంటీలను తీసుకొని వచ్చారు. అంటే మళ్ళా కొత్త అప్పు చేయాల్సి వస్తుందా, లేకపోతే ఏందన్నట్టు? అదే ద్వారా మనకి ప్రజలకు ఎట్లా పోతాయని. ఇగో వాళ్ళు ఇవన్నీ నెరవేర్చడానికి పెద్ద సమస్య కాదు వాళ్ళది. అవును, సింపుల్ ఉన్న కరప్షన్ని టోటల్గా ఆపే టోటల్గా జరగకపోయినా అట్లీస్ట్ దాన్ని వీళ్ళు 30, 40, 50% 1-2% గానే తీసుకురాగలిగితే ఎక్కడో దగ్గర తప్పద జరుగుతూ ఉంటుంది. అవును, సో అది దానివల్ల చేయడానికి అవకాశం ఉంటుంది. ఇష్టం వచ్చిన ఖర్చులు పెట్టకపోతే ఇబ్బంది ఉండదు. మన ఇంకో డౌట్, అది ఇప్పుడు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారిస్తారంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద. అయితే ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ వరకు లేకపోతే ఇదా, లేకపోతే కన్ఫామ్ గా ఏమైనా ఉంటుందా వీళ్ళ మీద? చెప్పలేం. నేను అందుకే అన్న కదా, మనకి ఎవరి మీద నమ్మకం లేదు అనే చెప్తున్నాను. వీళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోవాల్సిన అక్కర్లే.
వీళ్ళు ఏదో వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తారనో వాళ్ళ అవినీతిని కక్కిస్తారనో మనం నమ్మడానికి అవకాశం లేదు. ఎందుకంటే గత చరిత్ర ఏం చూసినా కూడా అలాంటి ప్రయత్నం ఎప్పుడు జరగలే. అవునవును. సో మనం ఎప్పటికప్పుడు దీన్ని ఈ క్వశ్చన్ చేస్తూనే ఉండాలి. తీర్మానం వలన కాంగ్రెస్ వైపు మీరు కూడా ప్రభుత్వం వైఫల్యం అయితే మీరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా, లేకపోతే మనం ప్రజల వైపు నిలబడతారా? మేము ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినని మీకు ఏమైనా అనిపిస్తున్నదా? నేను సమయం ఇస్తున్నాను. ఏం లేదు. ఇదే క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. పబ్లిక్ వైపు నుంచి మనం వచ్చిన గవర్నమెంట్ మొన్ననే కాబట్టి వాళ్ళకి కొంత సమయం ఇవ్వాలన్న ఒక ఆలోచన మనలో ఉన్నది, అంతే, అంతకుమించి ఏం లేదు. చూద్దాం, వాళ్ళు కుదురుకొని వాళ్ళు సెట్ రైట్ అవ్వని మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు కదా, చేస్తారేమో, వెయిట్ చేద్దాం. అట్లే తొలి వెలుగు ద్వారా ప్రాంతీయట్లు బద్దలైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే, ఇప్పుడు మనం హడావుడిగా మనం ఇట్లా స్టార్ట్ చేస్తే చూసిరా మమ్మల్ని అస్థిరపరిచిరు, ఇంకోటి చేసిరు అని. వాళ్ళకి ఎంత సమయం కావాలో వాళ్ళని చేయనివ్వండి, చూద్దాం. విల్ సీ. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. హలో, జై భీమ్, చెప్పనా? ఇది అప్పులు చూస్తే దిమ్మ తిరిగిపోయింది సార్. అప్పులు చూస్తే దిమ్మ తిరిగిపోయిందా? దిమ్మ తిరిగిపోయింది. ఈ దేశంలో మెజార్టీ ప్రజలు పాలించబడతారు, మైనార్టీ ప్రజలు పాలిస్తారు కాబట్టి ఈ అప్పులకు ఈ మెజార్టీ ప్రజలకి ఈ సమస్య అర్థమైతే ఓటేస్తారు, నోటు తీసుకుంటారు, కూర్చుంటారు, పాడుకుంటారు. అప్పటి తాత్కాలికమైన వ్యసనాల కోసం వాళ్ళు అలవాటు పడరు. అదే మీకు ఆ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంది, కామెంట్ సెక్షన్లో కూడా అది ఉంది. డౌన్లోడ్ చేసుకుని మీరు అన్ని డీటెయిల్గా చదువుకోవచ్చు. చూడండి, చదువుకున్నాం కానీ ఈ దేశం మీద ఒక వాయిస్ ఏమి ఇవ్వాలంటే ఇది మెజార్టీ ప్రజలకు కనువిప్పైన బడ్జెట్. ఇది మెజార్టీ ప్రజలు ఆలోచించినప్పుడే ఈ ప్రజలకు కొన్ని న్యాయం జరుగుతుంది. అవునవునవును. ఓటేస్తారు, ఏదో ఒకటి నోటు తీసుకుంటారో లేకపోతే సంక్షేమ పథకాలు తీసుకుంటారో, దానివల్ల మనకు వచ్చే తరం నాశనం అయిపోతుంది. అవును, రైట్ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అన్నా, నమస్తే అన్న. నేను రైతు బంధు దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. రైతు బంధు, ఓకే అన్న. రైతు బంధు ఏంటంటే, రైతు బంధు అనేటువంటిది డబ్బు రూపంలో ఇవ్వకుండా, అంటే నేను ఓవరాల్ గా ఒక గ్రామాన్ని తీసుకుంటే 5,000 ఎకరాలు వస్తుంది. 5,000 ఎకరాలకు ప్రతి సంవత్సరము ఒక 5 కోట్ల రూపాయలు వస్తుంది ఒక గ్రామానికి. 5 కోట్ల రూపాయలని ఆ గ్రామంలో రైతులు పండించినటువంటి పంట రోడ్ల మీద నీళ్ళలో వర్షానికి తడిసిపోతుంది కదా, దానికి సంబంధించినటువంటి రేకుల షెడ్స్ కానీ అలాంటివి కానీ చేయగలగాలి, ఏర్పాట్లు ఇవ్వాలి. అలాంటి ఏర్పాట్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే రైతులకు కావాల్సినటువంటి బంధు అనేటువంటి అర్థం అనేది వస్తుంది. ఇలా భూస్వాములకు అందరికి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే అది సరైనటువంటి విధంగా రైతు బంధు కాదన్న. అది చూడాలి వీళ్ళు ఏం చేస్తారన్నది, ఏం మారుస్తాం అది అని అంటున్నారు. మార్చాల్సిన అవసరం ఉంది, గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఎన్ని ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలి ఏంటి అన్నది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో హలో, చెప్పన్నా. చెప్పేది ఏంటంటే, అసలు ఎంపీగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మేడ్చల్ బ్రిడ్జి ఇంకా తయారు కాలేదండి. 5 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ఓకే, అదొకటి. రెండోది ఏంటంటే, ఈ పింఛన్లు సరి అయిన వాళ్లకు చెందుతలేవు. మొత్తం 40-50 ఏళ్లకు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉండగా వాళ్ళ వివరాలకు రాశారు. అవి ఒకసారి చెక్ చేయమని ప్రభుత్వానికి మీరు విన్నవించారు. థ్యాంక్ యూ. ఏం చేస్తారు పెద్ద మనిషి మీరు? నేనా ఒకప్పటి కాంగ్రెస్ లీడర్ నేను. ఓకే, జనరల్ సెక్రటరీగా చేసిన మేడ్చల్ డిస్ట్రిక్ట్. మరి ఇప్పుడు ఎందులో ఉన్నారు? ఇప్పుడు కాంగ్రెసే, కానీ అంత పాత వాళ్ళకు ప్రాముఖ్యత అనేది ఇస్తలేరు. మొత్తం పిల్లలకే, మొత్తం పాత వాళ్ళకి. ఎంత మీరు చాలా సీనియరా? అవునండి. ఓకే, 45 ఇయర్స్ నుంచి 1970 ఏళ్ళ చిన్న కాంగ్రెస్ విడిపోయినప్పుడు కూడా ఆడి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్. ఓకే 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 అన్న, థ్యాంక్ యూ. హలో అన్న, టీవీ ఆపండి అన్న, టీవీ ఆపండి. హలో, చెప్పన్నా.
ఏం లేదు, కొంచెం అన్ఎంప్లాయ్ పైన ఈ రిటైర్మెంట్ వయసును తగ్గామన్నట్టుగా పెట్టాలన్నా. ఎందుకంటే ఎంప్లాయీస్ దాదాపు అన్ఎంప్లాయ్మెంట్ బోల్డ్ అంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ దగ్గర ఉన్న చూస్తే అతని శాలరీలో 10 మంది నిరుద్యోగులు సెట్ అవుతారు. అవునన్న, వాస్తవమే. ఈ గవర్నమెంట్ వచ్చిందే అన్ఎంప్లాయ్మెంట్ పైన. అవును, బర్రెలెక్క కానీ ఏదైనా కొంచెం మీరు దీన్ని ఫోకస్ చేస్తే మీరు మా అందరి కొంచెం మిమ్మల్ని మేము దేవుళ్ళ లెక్క చూస్తామన్నా. ఎవరు మేము ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మేము కొట్లాడుతున్నాం కానీ బయట రావడంలో ఫోకస్. తప్పకుండా అన్న, ఈ ఇష్యూని మనం ఫోకస్ చేద్దాము. ఇప్పుడు ఉద్యోగ పదవి విరమణ వయసును తగ్గించాల్సిన అవసరం దాన్ని గుర్తిస్తూ తప్పకుండా మాట్లాడాలి. ఎందుకంటే 58 చేస్తే బోల్డ్ అంత అన్ఎంప్లాయ్మెంట్. మేము ఇప్పటికే పెళ్లిలు కావటం లేదు, ఏం కావటం లేదన్నా. ఓకే, పెడతాను దీనిపైన ఫోకస్ తప్పకుండా అన్న, 100% చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. రైట్. సో నిజానికి ఇది మంచి డిమాండ్. ఇది అసలు యాక్చువల్గా ఎవడు చేయమన్నాడు ఇది సెటిల్మెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి రిటైర్ అయితే అని. ఆ డబ్బులు లేక ఆ వయసును పెంచిన వాళ్ళ పాపం వాళ్ళని సంతోషంగా ఉన్నారా? అరే నీ ఏమన్నా వచ్చే నెలలో రిటైర్ అవుదాం అనుకుంటే వీడోడు నాయన నా ఏజ్ ఇది పెంచిండు, ప్రశాంతంగా ఇంట్లో ఉందామనుకుంటున్నా ఆ సెటిల్ అయిన డబ్బులతో అని ఉద్యోగులు అనుకుంటే వాళ్ళకి ఇష్టం లేకుండా పెంచిండు. హలో అన్న, చెప్పన్నా, టీవీ ఆఫ్ చేయండి, నాతో మాట్లాడండి ప్లీజ్. రయానా మాట్లాడే? అవును, చెప్పండి. రయానా, ఇప్పుడు రైతు బంధు చాలా విలేజ్లలో ఇంకా రాలేదన్న. మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు ఒక సుమారు 4 ఎకరాల వరకు ఉంటుంది అన్న. మీకు వాళ్ళే ఇంకా రైతు బంధు వల్లే అన్న. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే విలేజ్ లో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారన్నారు అన్న. ఆ దొడ్డు బియ్యాన్ని అంతా వీళ్ళు మిల్లులకి అమ్ముకుంటారు అన్న. అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకోవాలన్న. తప్పకుండా చూద్దాం. సన్న బియ్యం వస్తుంది అన్న. ఓకే, తప్పకుండా మీరు చెప్పింది పాయింటే అన్న. ఇంకా అన్న విద్యార్థులు కూడా అన్న చాలా స్కాలర్షిప్లు అనేవి ఇంకా రావట్లేదు అన్న. ఖచ్చితంగా ఫోకస్ చేద్దాం రాబోయే రోజుల్లో. థ్యాంక్ యూ అన్న. నేను చదువుకున్న వ్యక్తినన్నా నేను. అదే అందుకే మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ తెలుస్తాయి మీకే. నేను నాకు రిపోర్టర్ మీద అవగాహన ఉన్నా అన్న. మీరు అవకాశం ఇస్తారు అన్న, మీ ఛానల్ వర్క్ చేయడానికి ఫ్రీగా చూద్దాం. మనం పెద్దగా మనకేం రిక్వైర్మెంట్ లేదు, ఒక చిన్న ఆఫీస్ కేంద్రంగానే ఈ వ్యవహారం ఇదంతా మనం ఇంతవరకు చేసినాం. రాబోయే రోజుల్లో ఉంటే నేను మీకు ఖచ్చితంగా చెప్తాను. మీకు మీ పోరాటం అన్న మాకు చాలా ఇష్టం అన్న. మీరు అంతగానం పోరాడుతుంటే తెలంగాణ రాష్ట్రం కోసం చాలా గర్వంగా ఉన్నా అన్న. మీ దగ్గర వర్క్ చేయాలి, ఫ్రీగానే ఇస్తాం అన్న, మాకు నో కాస్ట్. థ్యాంక్ యూ, సొంతంగా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సంపదని సృష్టించాలి, అందరికీ పంచాలి, అదే ప్రయత్నంలో ఉన్నాం మేము కూడా వీలైనంత వరకు. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ మాకు కూడా గర్వంగా ఉంటుందని అనుకుంటున్నాం అన్న. అవకాశం ఇస్తారని భావిస్తున్నాం అన్న. తప్పకుండా బ్రదర్, మాట్లాడదాం. థ్యాంక్ యూ అన్న. మీ నెంబర్ కాంటాక్ట్ ఇట్లా ఏమన్నా ఉంటుందా? మాట్లాడదాం, లైవ్లో ఉన్నారు మీరు, మాట్లాడదాం. థ్యాంక్ యూ. సో ఇది పబ్లిక్ ఒపీనియన్. సో దయచేసి ప్రజలారా ఆలోచించండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉన్నది.